శివకేశవుల అభేదానికి ప్రతీకగా నిలుస్తున్న దివ్యక్షేత్రాల్లో వరంగల్ హన్మకొండ జిల్లా కాజీపేటలో ఉన్న మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి. శివుడు కేశవుడు ఒకే చోట ఎదురెదురుగా కొలువై ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకోవటానికి దూర తీరాల నుండి భక్తులు తరలివస్తారు. పరమేశ్వరుడు స్వయంభువుగా వెలిసిన ఈ దివ్యక్షేత్రంలో రామచంద్రమూర్తి కూడా ఆయనకు అభిముఖంగా నిలిచి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇవాల్టి ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో యుగ యుగాల చరిత్ర కలిగిన కాజీపేటలోని మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం. పురాణ కాలంలో ఈ కొండ పేరు మణిగిరి. ఆ పేరు కాలక్రమంలో మెట్టుగట్టుగా మారింది. 9 మంది మహర్షులు తపస్సు చేసిన ఈ చోట వారి తపస్సుకు ప్రసన్నుడై ఈ గుట్టపైన స్వయంభూలింగ రూపంలో వెలిసిన రామలింగేశ్వరుడిని కొలిచిన భక్తుల భాగ్యమే భాగ్యం. ఇంతటి ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రాభవాన్ని సంతరించుకున్న ఈ దివ్యధామాన్ని దర్శించుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుభున గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కావరా నీ అకలే కాచిమైన గుట్టని 3 కళ్ళ రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయత్ శివః. పరమేశ్వరుడు నిరంతరం రామనామాంకిత ధ్యాని అయి ఉంటాడని పురాణాలు చెప్తున్నాయి. ఆయన్ని విడిచిపెట్టి ఉండలేక ఈశ్వరుడు రుద్రాంశ అయిన హనుమంతుడి రూపంలో త్రేతాయుగంలో అవతరించి రామభద్రుణ్ణి సేవించాడని మనకు పురాణ ప్రమాణం. సకల లోక పాలకుడు పోషకుడు అయిన శ్రీహరి కూడా నిరంతరం ఈశ్వర ధ్యానమగ్నుడై ఉంటాడు. వీరిరువురి మధ్య భేదాన్ని చూసిన వారికి మోక్షమనే పదానికే అర్హత లేదని పురాణాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. అలా శివకేశవులిరువురిని ఒకే చోట దర్శించుకుని పూజించి సేవించగలిగే పరమ దివ్యమైన క్షేత్రాల్లో కాజీపేట మెట్టుగుట్ట అత్యంత ప్రశస్తి కలిగిన క్షేత్రంగా భాసిల్లుతోంది. మెట్టుగుట్ట క్షేత్రం శివకేశవుల అభేదాన్ని చాటి చెప్పే క్షేత్రం. ఇక్కడ శివాలయం రామాలయం ఎదురెదురుగా ఉంటాయి. ఈ దివ్య క్షేత్రంలో ప్రతిష్ఠితమై ఉన్న మహాలింగం కాశీ విశ్వేశ్వరలింగాన్ని పోలి ఉండడం విశేషం. అందువల్ల ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా అభివర్ణిస్తారు. గుట్ట మీద నేత్రాకారంలో ఉన్న గుండంలో నీరు సాక్షాత్తు కాశీ నుండి వచ్చిన గంగాజలమే అని భక్తుల నమ్మకం. 55 ఎకరాల సువిశాలమైన విస్తీర్ణం కలిగిన కొండపై నిర్మితమైన ఈ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం యుగ యుగాల భక్తి వైభవాన్ని దిగంతాలకు చాటుతోంది. సీతారామచంద్రులు వనవాస కాలంలో ఈ క్షేత్రాన్ని దర్శించి ఇక్కడ కొలువై ఉన్న శివుణ్ణి అర్చించినట్లు
స్థానిక ఐతిహ్యం. ఈ కారణంగానే ఈ ఆలయానికి రామలింగేశ్వర ఆలయం అన్న పేరు వచ్చిందని చెబుతారు. ప్రధాన రహదారిపై నిర్మించిన ఆలయ స్వాగత తోరణం ఈ ఐతిహ్యానికి ప్రతీకగా వర్ధిల్లుతోంది. దీనిపై సీతారాములు రామలింగేశ్వరుణ్ణి కొలిచినట్టుగా తీర్చిదిద్దిన ప్రతిమలు కనిపిస్తాయి. ఈ బాట వెంట లోపలికి వెళితే గుట్ట మీదున్న రామలింగేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. గుట్ట మీదికి చేరుకోగానే ఈశాన్య భాగంలో విజయ గణపతి ఆలయం కనిపిస్తుంది. విజయ గణపతి ఆశీస్సులను అందుకున్న భక్తులు ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. ఋషులు మునుల తపస్సునకు మెచ్చి ఇక్కడ స్వయంభూగా వెలిసిన రామలింగేశ్వరుడికి చాళుక్య రాజులు ఆలయాన్ని నిర్మించారు. స్థిరంగా చాళుక్యుల నిర్మాణ శైలికి, కళా కౌశలానికి ప్రతీకగా ఉన్న ఈ పురాతనమైన ఆలయంలో గర్భాలయానికి ఎదురుగా ఉన్న ప్రధాన మంటపంలో ఉన్న నంది విగ్రహం స్వామివారి ఆనతిని తలదాల్చి నిరంతరం సేవ చెయ్యాలన్న తపనతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసారం కాలగమన సత్కారణ ధీరం తం నమామి కహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్యలలామం మహిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. గర్భాలయంలో స్వయంభూలింగానికి నిత్యం అభిషేకం, అర్చనలు జరుగుతాయి. గర్భాలయం చాలా చిన్నగా ఉన్న కారణంగా ఈ ఆలయం లోపలికి ఒక్కసారిగా కొద్దిమంది భక్తులు మాత్రమే వెళ్లే అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్లిన భక్తులు స్వయంభూలింగానికి స్వయంగా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. అర్చకులు దగ్గరుండి భక్తుల చేత స్వయంభూలింగానికి అభిషేకం చేయిస్తారు. విశ్వేశలింగమై కనికరించరా వినిలిఖితముదిక పరపర చరిమి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా బలుసువములగని అభయముని నిహితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తిలింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జగలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. ఆదిశేషుడి స్వర్ణమయ కాంతుల కవచంతో దగద్ధగాయమానంగా వెలుగొందుతోన్న స్వామి రుద్రాక్షమాలను ధరించి తనను సేవించవచ్చిన భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తాడు. స్వామివారు కొలువయున్న ప్రధానమైన ఆలయానికి పక్కనే మహిషాసుర మర్దినిగా అమ్మవారు దక్షిణముఖంగా కొలువుతీరుంటుంది. ఈ కాళీ స్వరూపానికి ఎదురుగా ఉత్తరముఖంగా వీరభద్రుడు కొలువయున్నాడు. ఈ ప్రాంగణంలో సరిగ్గా శివాలయానికి ఎదురుగా తూర్పు ముఖంగా రామచంద్రమూర్తి ఆలయం ఉంటుంది. ఈ రామాలయం కూడా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయంలో స్వామివారు సీతాలక్ష్మణ సమేతుడై పరమభక్తాగ్రేసరుడైన హనుమ పూజలందుకుంటూ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. శివకేశవులిరువురు ఒకే చోట కొలువుతీరి ఉన్న అత్యంత అరుదైన ఆలయాల్లో మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం ఒకటిగా భాసిల్లడం విశేషం. శివకేశవుల మధ్య భేదం లేదని చెప్పే అద్వైత మతానికి చెందినటువంటి సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రము శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి మరియు సీతారామచంద్ర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రము కాజీపేట నుండి 2 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ నుండి హైదరాబాద్కు వెళ్ళే దారిలో మడికొండ అనేటువంటి గ్రామము మెట్టుగుట్ట పైన విశాలమైనటువంటి 55 ఎకరాల విస్తీర్ణంలో 9 గుండాలతో ఉన్నటువంటి ఈ యొక్క క్షేత్రము మెట్టు రామలింగేశ్వర స్వామి క్షేత్రము. ఈ క్షేత్రము చాలా విశేషమైనటువంటిది. త్రేతాయుగంలో రాముల వారు వనవాసం ఆచరించినప్పుడు సీతా సమేతుడై ఇక్కడికి వచ్చి ఈ యొక్క స్వయంభూ మెట్టు రామలింగేశ్వర స్వామిని గుర్తించి 41 రోజులు కూడా ఇక్కడే తపస్సు చేసి ఈ క్షేత్రంలో ఉండడం జరిగింది. ఆ విధంగా రామచంద్రుల వారు ఇక్కడ స్వామివారిని దర్శించి అభిషేకించడం ద్వారా ఈ క్షేత్రంలో కూడా రామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమం కూడా జరిగింది.
ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. మెట్టుగుట్టపై ఉన్న పురాతనమైన రామలింగేశ్వర స్వామి ఆలయానికి యుగాల నాటి చరిత్ర ఉంది. నవసిద్ధులు తపస్సు చేయటం వల్ల ఇక్కడ వెలసిన రామలింగేశ్వర స్వయంభూలింగానికి చాళుక్యరాజుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టుగా చరిత్ర చెబుతోంది. కాకతీయ ప్రభువులు కూడా ఈ స్వామిని సేవించుకున్నట్టుగా అనేక చారిత్రక ఆధారాలున్నాయి. కాకతీయులు కూడా ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సాయశక్తులా కృషి చేశారు. కాకతీయులు స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యాల కోసం మాన్యాలనిచ్చినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. పరమ శివభక్తులైన కాకతీయ ప్రభువులు అలనాడు శివకేశవుల అభేదాన్ని చాటేందుకు ఇక్కడ కొలువయ్యున్న శివకేశవులిరువురిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధించారని చారిత్రక ప్రమాణం. ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి, గరుడాళ్వార్ విగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు. ఇక్కడున్న దాసాంజనేయ స్వామి విగ్రహం దాసభక్తికి ప్రతీకగా నిలిచి నిరంతరం రామభద్రుడి సేవలో లీనమైనట్లుగా గోచరిస్తుంది. శివాలయంలో ఆలయ కుడ్యాలపై శివకుటుంబం శిల్పాలు, దత్తాత్రేయ స్వామి శిల్పాలు కనిపిస్తాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో తీర్చిదిద్దినవే. కరువుతో అలమటిస్తున్న ఆ ప్రాంత ప్రజలను ఉద్ధరించడం కోసం మాండవ్య, మరీచి, శాండిల్యాది 9 మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని స్థల పురాణం చెబుతోంది. ఆ నవసిద్ధులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించి ఒప్పించి కైలాసం నుండి కిందకు రప్పించారు కనుక ఈ గుట్ట దక్షిణ కైలాసంగా పేరు పొందింది. తొమ్మిది మంది సిద్ధులు తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి మెప్పించిన స్థలం కనుక ఇది సిద్ధుల గుట్ట అయింది. ఆ సిద్ధుల తపస్సుకు మెచ్చి వరమిచ్చి పరమేశ్వరుడు స్వయంభూగా వెలిశాడు కనుక ఇది దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతిని పొందింది. 9 మంది సిద్ధులు ఇక్కడ తపస్సు చేశారనటానికి ప్రతీకగా ఈ గుట్టపై 9 గుండాలున్నాయి. ఈ గుండాల్లో వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న మహిమాన్వితమైన గుండాలుగా భాసిల్లుతున్నాయి. నాడు మహర్షులు చేసిన తపస్సుకు మెచ్చి వరమిచ్చి పరమేశ్వరుడు ఇక్కడ రామలింగేశ్వరుడై స్వయంభువుగా అవతరించాడని స్థల పురాణం చెబుతోంది. మెట్టుగుట్ట మీదున్న 9 గుండాలను ఈనాటికి మనం చూడొచ్చు. ఒక్కో గుండానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఉన్న పాలగుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాప వినాశినిగా పేర్కొంటారు. ఈ గుండంలో ఉన్న కరవీర వృక్షానికి ఔషధీయ గుణం ఉందంటారు. ఇక్కడున్న జీడిగుండం, కన్నుగుండం, కత్తిగుండం, రామగుండం, గిన్నెగుండం కూడా ప్రసిద్ధమైనవే. జీడిగుండంలో స్నానం చేస్తే సంతానం కలుగుతుందంటారు. కన్నుగుండం కాశీని అనుసంధానం చేస్తుందని నమ్మిక. ఇక్కడికొచ్చిన భక్తులు ఇందులో నాణాలు వేసి విశ్వేశ్వరుడికి మొక్కులు చెల్లించుకోవడం కనిపిస్తుంది. మెట్టుగుట్ట 3 యుగాలుగా ప్రసిద్ధి పొందిన క్షేత్రంగా భాసిల్లుతోంది. ఈ ప్రాంతానికి సంబంధించి మహాభారత కాలానికి సంబంధించిన కొన్ని ఐతిహ్య గాథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. మెట్టుగుట్ట మీద 165 అడుగుల ఎత్తులో ఉన్న 2 చూడముచ్చటైన శిఖరాలు ఇక్కడికి వచ్చిన వారిని విశేషంగా ఆకర్షిస్తాయి. ఒక శిఖరంలో 5 పెద్ద పెద్ద శిలలు, మరో శిఖరంలో 4 పెద్ద పెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్టుగా ఉన్న ఈ శిఖరాలు చూపరులకు అచ్చెరువు గొలుపుతాయి. మహాభారత కథలో ఒక కథానాయకుడైన భీముడి భార్య హిడింబి ఇక్కడ గచ్చకాయలాడుకుని ఈ శిలలను ఇలా పేర్చిందని ఓ కథ స్థానికంగా ప్రచారంలో ఉంది. సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే, సాంబ శివ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయే. హర హర శివ శివ, హర హర
శివ శివ గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే గంగా జలము తెచ్చి నీకు అభిషేకము చేతునంటే గంగా జలమున చేప కప్పల ఎంగిలంటున్నావు శంభో శివ శివ దొంతలమ్మ గుండ్ల పక్కనున్న ఒక గుట్ట మీద కనిపించే పాదముద్రలు ద్వాపర యుగంలో ఇక్కడికొచ్చిన భీముడి పాదముద్రలని చెప్తారు. లక్క ఇంటిని కౌరవులు దగ్ధం చేసిన తర్వాత సొరంగ మార్గం ద్వారా అక్కడ్నుండి బయటపడిన పాండవులు నేరుగా ఇక్కడికే వచ్చారని, కొంతకాలం పాటు ఇక్కడుండి రామలింగేశ్వరుడిని రామభద్రుణ్ణి సేవించుకున్నారని మరో చారిత్రక కథనం కూడా ప్రచారంలో ఉంది. యుగ యుగాల చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం కలిగిన దివ్యక్షేత్రంగా మెట్టుగుట్ట భాసిల్లుతోంది. నమ శివ 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 జంగమ దేవర ఓం నమ శివ భవహర పురహర మంగళదాయక ఓం ఫాలాగ్నిలోచన పాపాభీతారణ ఫాలించరావయ శంభో శంకర బాలేందు శేఖర నాగేంద్ర భూషణ దీవించరావయ శంభో శంకర. మెట్టుగుట్టకు పౌరాణిక ప్రాశస్త్యం కూడా ఉంది. త్రేతాయుగంలో పాండవులు అజ్ఞాతవాస సమయంలో ప్రాణగండం నుండి బయటపడి సొరంగ మార్గంలో ఇక్కడికి వచ్చి ఈ స్వయంభు లింగాన్ని అర్చించుకున్నారని పురాణ కథనం. పాండవ మధ్యముడైన భీమసేనుడు, ఆయన భార్య అయిన కిడింబి ఇక్కడ తిరుగాడిన గుర్తులను ఈనాటికి మనం చూడవచ్చు. యుగాల నాటి చరిత్ర కలిగిన ఆలయంగా ఈ మెట్టుగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయం దశ దిశలా విస్తరించడం విశేషం. చాళుక్యులు మొదలుకొని కాకతీయుల వరకు ఎందరో రాజులు ఆ రామలింగేశ్వరుణ్ణి సేవించుకుని ఆ స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు అనడానికి అనేక ఆధారాలు ఈనాటికి మనకు కనిపిస్తాయి. దేవగిరి యాదవరాజుల దండయాత్రలను అరికట్టడానికి మడికొండ మెట్టుగుట్ట ప్రాంతం అనువైందని కాకతీయులు గుర్తించారు. ఇక్కడ ఒక కోటను కూడా నిర్మించారు. 1198, 1261 సంవత్సరాల మధ్యకాలంలో కాకతీయ రాజులు మెట్టుగుట్ట మీద ఆలయాలు నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. కాకతీయ ప్రభువులు ఈ క్షేత్రానికి నిత్య ధూప దీప నైవేద్యాలను ఏర్పాటు చేయడానికి 450 ఎకరాల మాన్యాన్ని కానుకగా ఇచ్చినట్టుగా ఉన్న శాసన ప్రమాణాలను ఈనాటికి మనం చూడవచ్చు. ఎంతోమంది లబ్ధ ప్రతిష్ఠులైన సాహితీవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఈ సిద్ధుల గుట్ట మీద తపో సాధన చేసిన కారణంగా జీవితంలో ఉన్నతోన్నతమైన స్థితిని పొందారని స్థానికులు చెబుతారు. మెట్టుగుట్ట మీద వీరభద్రస్వామి, ఆంజనేయస్వామి, అన్నపూర్ణాదేవి ఆలయాలు కూడా ఉన్నాయి. కాకతీయుల, వేంగి చాళుక్యుల కాలం నాటికే మెట్టుగుట్ట క్షేత్రం ఎంతో ప్రాచుర్యం పొందింది అనటానికి అనేక చారిత్రక ఆధారాలున్నాయి. శిల్పకళా రీతిని బట్టి చూస్తే వీరభద్ర ఆలయాన్ని చాళుక్యుల కాలంలోనే నిర్మించి ఉండవచ్చన్నది చరిత్రకారుల అభిప్రాయం. సుప్రసిద్ధ సాహితీవేత్తైన వానమామలై వరదాచార్యులు ఈ గుట్టపై మండలం రోజుల పాటు ఉపవాసం చేసిన తర్వాత ఆయనకు సరస్వతీ కటాక్షం లభించిందని, స్వయంగా సరస్వతీదేవి ఆయనకు భాగవతాన్ని తెలుగు భాషలో రాయమని ఆదేశించిందని చెబుతారు. ప్రతి సంవత్సరం మెట్టుగుట్టపై కొలువైయున్న శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రికి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. శివరాత్రికి స్థానికులు ఇక్కడ పెద్ద జాతర జరుపుతారు. కొండపై నెలకొని ఉన్న రామలింగేశ్వర ఆలయానికి సమీపంలో ఉన్న 4 స్తంభాల మంటపంలో శివరాత్రికి శ్రీ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. శివరాత్రి పర్వదినాన జాగారం చేసే భక్తులు అంగరంగ వైభవంగా జరిగే శివపార్వతుల కళ్యాణాన్ని తిలకించి తన్మయులవుతారు. శివపార్వతుల కళ్యాణోత్సవం తర్వాత తేరును లాగిన అవివాహితులకు మళ్లీ సంవత్సరం తిరిగేసరికి వివాహం జరుగుతుందని ఇక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. దాన్ని నిజం చేసే దృష్టాంతాలు కూడా ఇక్కడ అనేక ఉన్నాయి. ఆలయ దర్శన వేళలు నిత్యం ఈ ఆలయం
ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రయాణ సౌకర్యాలు: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి ప్రతి గంటకు ఒక బస్సు బయలుదేరుతుంది. హైదరాబాద్ వరంగల్ రహదారిలో మడికొండ దగ్గర దిగి ఆటోల్లో ఆలయానికి చేరుకోవచ్చు. వరంగల్ నగరం నుండి నేరుగా ఈ మార్గంలో బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి రైలు ప్రయాణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను, కార్తీక దీపోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక దీపోత్సవాల సందర్భంగా దీపకాంతులతో వెలుగులీనే మెట్టుగుట్ట సోయగాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. దిగంతాలకు కాంతులను విరచిమ్మే ఈ దీపోత్సవ శోభ నేత్రపర్వంగా ఉంటుంది. స్వయం ప్రకాశమానమైన దివ్య స్వయంభూలింగ ప్రభలతో అలరారే మెట్టుగుట్ట దివ్యత్వాన్ని మాటల్లో వర్ణించడం సాధ్యం కాని పని. ఇవి చారిత్రక, పౌరాణిక, ఆధ్యాత్మిక దివ్య వైభవాన్ని కలిగిన వరంగల్ జిల్లా హన్మకొండ కాజీపేట మెట్టుగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ విశేషాలు. వచ్చే ఎపిసోడ్లో మరో ప్రముఖ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. హర హర ఈశ్వర శంభో శివ శంకర ఓం నమః శివాయ నీలకంధర శిరసున గంగమ్మతో అనుగుణ గౌరమ్మతో తరలిరా తనివి తీర ఈశ్వర పొలిమేరలో వీరభద్రుడా వెండి కొండ మీద వెల్పు నీవురా ఇలాక పాలకాల భైరవ ఆ పాల నుండి కవరా నీ అగలే కాచిమైన గుట్టని మూడు కొల్ల రేడువురా రుద్రం భజే రుద్ర తేజం భజే విభూది భూషణాహర రౌద్రం భజే రౌద్ర రూపం భజే నటరాజ చంద్రశేఖర. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.